శ్రీకాకుళం జిల్లా రణస్థలం పోలీస్ స్టేషన్ లో జోసెఫ్ రావణ్ పై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సనాతన ధర్మం శ్రీరాముడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన జోసెఫ్ రావణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు కోరారు. సోషల్ మీడియా వేదికగా జోసెఫ్ రావణ్ చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని జనసేన నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాముల వారి గురించి కానీ మాట్లాడతారు. ఆయన నాస్తికుడు అంటారు, మళ్ళీ దేవుడు చేస్తారు. దేవుడు మతాల గురించి గత కొంతకాలంగా ఏదైతే జోసెఫ్ బచ్చలకూరి అలియాస్ రావణ్ అనే వ్యక్తి ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగే సనాతన ధర్మం గురించి కానీ శ్రీరాముల గురించి కానీ ఎంత హేళన చేసి మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతూ మీరు అందరూ చూస్తున్నారు. ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మనం ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో అందరికీ వాక్ స్వాతంత్రం మనం మాట్లాడచ్చు, కానీ ఎవరిని తిట్టమని కానీ దూషించమని కానీ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టమని కానీ ఎక్కడ ఆయన చెప్పలేదు. అది ఏదైతే అది సాగుగా చూపించుకుని ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఆయనకి నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు. ఆయన ఒక నాస్తికుడు అంటాడు, కానీ మొన్న దళిత క్రిస్టియన్ సభ అని ఒక సభ పెట్టుకుని ఆ సభ వేదిక మీద మాట్లాడతారు సనాతన ధర్మం గురించి, అలాగే శ్రీరాముల వారి గురించి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఆయన నోట్లో ఏదో పెట్టాలని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే నా కొడక ఈ కొడక అంటూ ఇంత హీననగా ఎంత వ్యక్తిత్వ హేళన చేస్తూ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే మేము అందుకని ఈరోజు ముఖ్యంగా ఎచ్చర్ల నియోజకవర్గంలో రణస్థలం ఏదైతే పోలీస్ స్టేషన్కి వచ్చి ఎచ్చర్ల జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఆ రావణ్ మీద ఏదైతే మనం టెర్రరిస్ట్ని మన దేశంలోకి వస్తే ఏం చేస్తామంటే కాల్చిపడేస్తాం. ఇలాంటి ఒక ఉన్మాదిని, ఇలాంటి ఒక టెర్రరిస్ట్ని మత విద్వేషాలు రెచ్చగొడుతూ మన మధ్య తిరుగుతున్న వ్యక్తిని వాడిని ముందు దేశం నుంచి తరిమేయాలి. వాడు ఇండియన్ అంటాడు. ప్రపంచంలో ఎక్కువ మతం ఫాలో అయ్యేది ఎవరంటే క్రిస్టియన్ అంటాడు. భారతదేశం సనాతన ధర్మాన్ని ఫాలో అవుతుంది. ఇక్కడ ఎక్కువ శాతం మంది ఉన్నది ఎవరు? హిందువులు. హిందువులు ఏంటంటే మనం ప్రతి చర్చ్కి వెళ్తే జీసస్కి దండం పెట్టుకుంటాం, అదే మసీదుకి వెళ్తే అల్లాని దండం పెట్టుకుంటాం. మన హిందువుల మధ్య మతాల మధ్య మనం విద్వేషాలు రెచ్చగొట్టాం. ప్రతి హిందూ కూడా ప్రతి దేవుడిని గౌరవిస్తాం. ఎందుకంటే మనకి